శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఈ మాటలు మీ జీవితంలో ఎవరూ చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్లు, వీటిలో ఒక్కటి యాదృచ్ఛికం కాదు. మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు ఉంది. ఈ వీడియో ఇప్పుడు మీ కంట పడింది అంటే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. దుర్గాదేవి స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది. ఇప్పుడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియోని ఒంటరిగా వినండి. ఎవరు లేని ప్రశాంతమైన చోటున కూర్చొని మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది. మీ తలరాత మారబోతున్న సమయం ఇదే. ఇకపై మీరు గతంలా ఉండరు. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి వర్తించవు. కేవలం కుంభరాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు. మీరు ఇప్పటి వరకు గమనించిన దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను. కాబట్టి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి, మధ్యలో ఆపకండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరి భాగంలో ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దుర్గాదేవి సందేశాన్ని శ్రద్ధగా వినడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుంది. కుంభరాశి వారి గత కష్టాల వెనుక దాగి ఉన్న దైవ రహస్యం. కుంభరాశి వారి జీవితంలో అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇతర రాశుల కన్నా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొన్న రాశి కుంభరాశి. జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతుంది, మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా, చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మీ తప్పు కాదు, ఇది మీ కర్మ కూడా కాదు, ఇది దైవ ప్రణాళిక. కుంభరాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడూ నేరుగా ఫలితం ఇవ్వడు. శని ముందు పరీక్షిస్తాడు, ఓపికను కొలుస్తాడు, మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నా సంతృప్తి లేకపోవటం, అన్నీ ప్రయత్నించినా ఫలితం రాకపోవటం, ఎవరు అర్థం చేసుకున్నట్టుగా అనిపించడం జరిగింది. మీరు రాత్రి వేళల్లో ఎవరు లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ చెప్పలేని బాధలు గుండెలను దాచుకుని నడిచారు. బయట నవ్వుతూ కనిపించినా లోపల పూర్తిగా విరిగిపోయిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా దైవం మౌనంగా ఉందని మీరు అనుకున్నారు. కానీ నిజమేమిటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కుంభరాశి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదు. మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వారు. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం, మీ అహంకారాన్ని తొలగించడానికి, ప్రతి నష్టం మీలోని లోపల శక్తిని బయటకు తీసుకురావడానికి, ప్రతి ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పడానికి, మీ కష్టాలన్నీ ముగిసే ముందు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావటం మొదలవుతుంది. అవే ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కష్టాలు ముగిసే ముందు కుంభరాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు. కష్టాల ముగింపు ఎప్పుడు బయట కనిపించే సంఘటనలతో మొదలవ్వదు. ముందుగా మనసులో మార్పు వస్తుంది. కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మీకు జరిగిన చాలా విషయాలపై మౌనంగా మారారు. ముందులాగా ప్రతి విషయానికి స్పందించడం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే అన్న స్థితికి నెమ్మదిగా వస్తున్నారు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ముందు చిన్న విషయాలకు కూడా మనసు బాధపడేది. ఇప్పుడు అదే విషయం ఎదురైనా లోపల ఒక రకమైన శాంతి ఉంటుంది. బాధ ఉన్నా అది బయటకు రావటం లేదు. ఇది మీ మనసు బలపడుతున్న సంకేతం. దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుంది. ఎందుకంటే మీరు పొందబోయే అదృష్టాన్ని మోయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి మీ బాధలు చెప్పాలని అనుకోవటం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా తగ్గిపోయింది. ఇది నిరాశ కాదు, ఇది ఆత్మ నిర్భరత. మీరు మీ మీదే ఆధారపడటం నేర్చుకుంటున్నారు. కుంభరాశి వారు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది. పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది. కొంతమంది
ఎందుకో దూరంగా అనిపిస్తారు. ఇది సహజం. ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు. పాత శక్తులు మీతో రావు. ఈ అంతర్గత మార్పులు చాలా మందికి అర్థం కావు. బయట వాళ్ళకు మీరు మారిపోయినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి మీరు మీ నిజస్వరూపాన్ని మృతించుకుంటున్నారు. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ. దుర్గాదేవి అనుగ్రహం కుంభరాశిపై ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది? దుర్గాదేవి శక్తి అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు. ఆమె శక్తి అంటే లోపల దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావటం. కుంభరాశి వారికి దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలైంది. మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో అమ్మవారి పేరు వినిపించడం, అమ్మవారి ఆలయాలు ఎదురవ్వటం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి మాట రావటం జరుగుతుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీపై ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలు. దుర్గాదేవి కృప ఎప్పుడూ ఒక్కసారిగా అద్భుతంలా రాదు. ముందుగా ఆమె మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. మీకు హాని చేసిన వాళ్ళను మీ దారి నుంచి తొలగిస్తుంది. మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది. కానీ ఆ తర్వాతే శాంతి వస్తుంది. కుంభరాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒక్కసారి లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం. మీకు ఇప్పుడు అదే శక్తి దక్కబోతుంది. కుంభరాశి వారి జీవితంలో కనిపించబోయే 6 సంకేతాలలో మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది. మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తుపెట్టుకుని వ్యక్తి అయితే ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు మీకు కనిపిస్తాయి. కళలు గుర్తుండిపోతాయి. అమ్మవారి దీపం, సింహం, ఎర్ర రంగు, గుడి, గంట శబ్దం ఇవన్నీ కళలో కనిపిస్తే అదే దైవ సంకేతం. మీ కష్టాలు ముగిసే దశకు వచ్చాయని అర్థం. రెండో సంకేతం అనుకోని అడ్డంకులు తొలగిపోవటం. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం మొదలవుతుంది. చిన్న అవకాశం పెద్ద దారిని చూపిస్తుంది. ఇది అదృష్టం కాదు, ఇది దైవానుగ్రహం. మూడో సంకేతం మీరు కోరని చోట నుంచి సహాయం రావటం. మీరు ఎవరిని అడగని సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేయూత ఇవ్వటం. ఇది మానవ రూపంలో దైవ సహాయం. ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించకండి. ఈ 3 సంకేతాలు కనబడితే మీ సంకేతాలు కూడా త్వరలోనే ప్రత్యక్షమవుతాయి. కష్టాల ముగింపు దగ్గరలో ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎస్ అనే అక్షరం కుంభరాశి వారి జీవితాన్ని ఎలా మార్చబోతుంది? కుంభరాశి వారి జీవితంలో అక్షరాల ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఇప్పుడు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు, ఒక ఊరైనా ఉండొచ్చు, ఒక సంస్థగా ఉండొచ్చు, లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు. ఈ ఎస్ అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవస్తుంది. ఆ నిర్ణయం మొదట భయంగా అనిపిస్తుంది, కానీ అదే మీ భవిష్యత్తుకు మలుపు. చాలా మంది కుంభరాశి వారు ఈ దశలో వెనుకడుగు వేస్తారు, కానీ మీరు వేయకండి. ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం. ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కనిపిస్తుంది, కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కూడా ఇందులో దాగి ఉంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది జీవిత స్థాయి మార్పు. ఈ 5 విషయాలను జాగ్రత్తగా గమనిస్తే కుంభరాశి వారి కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఇది ఊహ కాదు, ఇది మీ అనుభవంలోకి రాబోతున్న సత్యం. కుంభరాశి వారి ఇంటి తలుపు తట్టబోయే అనుకోని వ్యక్తి వెనుక దైవ ఉద్దేశం. కుంభరాశి వారి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలో, ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. ఇది స్నేహితుడే ఉండొచ్చు, బంధువే ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తే ఉండొచ్చు. కానీ అతను లేదా ఆమె తీసుకువచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశను మార్చేస్తాయి. ఈ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచనలు, గందరగోళం పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని సంకేతం. కుంభరాశి వారు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తారు. ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి, కానీ ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు, మీకు దారి చూపించడానికి. ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదట సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటలు మీ మనసులో నాటుకుంటాయి. కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు అర్థమవుతాయి.
అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని. ఈ వ్యక్తి ద్వారా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది. కుంభరాశి వారు ఈ సమయంలో అహంకారాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టాలి. వచ్చిన సందేశాన్ని శాంతంగా వినాలి. ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు. అకస్మాత్తుగా పెరిగే ధైర్యం దుర్గాదేవి శక్తి ప్రవేశం. ఇటీవల మీరు గమనించారా? మీలో ఒక రకమైన మార్పు వస్తుంది. ముందు భయపడిన విషయాలపై ఇప్పుడు అంతగా భయం లేదు. ముందు ఎవరో ఎదురు మాట్లాడితే మౌనంగా ఉండేవారు. ఇప్పుడు అవసరమైతే గట్టిగా మాట్లాడుతున్నారు. ఇది కోపం కాదు, ఇది ఆత్మబలం. ఆ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది. కుంభరాశి వారు సహజంగా శాంత స్వభావం కలవారు, కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేల్కొంటుంది. ఇది ఇతరులకు హాని చేయడానికి కాదు, మీ హక్కులను కాపాడుకోవడానికి, మీ జీవితం మీరు నియంత్రణ తీసుకురావడానికి. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు ఈ మాటకు విలువ ఇవ్వడం మొదలు పెడతారు. అవసరం లేని సంబంధాలను తెంచుకుంటారు. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసే విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. ఇది ఆత్మశుద్ధి ప్రక్రియ. దుర్గాదేవి శక్తి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది. అదే సమయంలో బాధ్యత పెరుగుతుంది. మీరు ఇకపై పాతలాగా ఉండలేరు. మీరు ఎదగాల్సిందే. ఇది దైవ ఆజ్ఞ. పాత బాధలు గుర్తింపు రావటం కష్టాలు ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి. కుంభరాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది. అదే పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావటం. మీరు మర్చిపోయారనుకున్న సంఘటనలు, వ్యక్తులు, మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. ఇది మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడానికి కాదు. ఇది పూర్తిగా ఆ బాధను బయటకు తీసి శుద్ధి చేయటానికి. దైవం ఎప్పుడు కొత్త అధ్యాయం మొదలుపెట్టే ముందు పాత పేజీలను మూసేస్తుంది. ఈ ప్రక్రియలో మీరు ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది. కొందరికి కన్నీళ్లు వస్తాయి, కొందరికి మౌనంగా పెరుగుతారు, కొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ సహజమే. ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోకూడదు. దాన్ని గమనించాలి, అంగీకరించాలి, ఆపై వదిలేయాలి. ఈ శుద్ధి పూర్తి అయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా మారుతుంది. అప్పుడే మీరు నిజమైన మార్పును అనుభవిస్తారు. కుంభరాశి వారి ఈ దశను సరిగ్గా దాటితే ఇకపై అదే బాధ మళ్ళీ రాదు. ఇది చివరి విడిచిపెట్టడం, చివరి కన్నీరు. మార్చి నెల 3 తర్వాత నుంచి మీ జీవితం మారుతుంది. మార్చి 3 కుంభరాశి జీవితంలో దైవ నిర్ణయాలు రాసే రోజులు. మార్చి 4 కుంభరాశి సాధారణ రోజులు కావు. ఈ 2 రోజుల్లో మీరు వినే మాటలు, చూసే సంకేతాలు, కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవటం, ఇతరులను తప్పుపట్టడం మానాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ మనస్థితి మీ రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలను గమనిస్తుంది. మార్చి 3న ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది. అది ఉద్యోగం, వ్యాపారం, సంబంధం లేదా నివాస మార్పుగా ఉండొచ్చు. ఆ ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. అది భవిష్యత్తుకు సూచన. కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసింది. మీరు ఇప్పటివరకు భరించిన బాధలు, ఎవరికీ చెప్పలేని కన్నీళ్లు, మనసులోని దాచుకున్న ప్రశ్నలు, ఇవన్నీ దైవం గమనించింది. ఇకపై మీరు ఒంటరి వారు కాదు. దుర్గాదేవి మీతో ఉంది. ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనసులో ఇంకా ఆశ మిగిలి ఉంది. అదే మీకు పెద్ద బలం. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు అనుభవించిన కష్టాలు శిక్ష కాదు. మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయాలి. ఈ వీడియో మీ మనసుకు తాకిందంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడే మనసులో దుర్గాదేవి పేరును ఒకసారి తలుచుకోండి. మీ బాధలు ఆమె చేతిలో పెట్టండి. ఈ వీడియోకి లైక్ చేయండి. కుంభరాశి వారికి తప్పకుండా షేర్ చేయండి.